శంషాబాద్లో ఆరోగ్య హబ్, అన్ని రోగాలకు అక్కడే వైద్య సేవలు, విదేశాల నుంచి వచ్చే వారికి గ్రీన్ ఛానల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతామని వెల్లడి. నేటి నీట్ యూజీ వాయిదా, ఎన్టీఏ డీజీకి ఉద్వాసన. నీట్ యూజీపై సిబిఐ దర్యాప్తును కేంద్రం ఆదేశం. జనాభా ప్రాతిపదికన నిధులివ్వండి. పెన్నులు, సర్ఛార్జీలు 10% పరిమితి చేయండి. రాష్ట్రాల నికర రుణ పరిమితి ఎంతో బడ్జెట్కు ముందే చెప్పండి. భట్టి విక్రమార్క. భారత పనుల్లో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం, రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భాజపా కాంగ్రెస్ తోడు దొంగలు, నదీ జలాల అప్పగింత, గనుల వేలంతో రాష్ట్రానికి తీరం ద్రోహం. జీఎస్టీలోకి పెట్రోల్పై రాష్ట్రాలదే నిర్ణయం. ప్లాట్ఫారం టికెట్లను జీఎస్టీ మినహాయింపు. ఆర్థిక మంత్రి నిర్మల. శాసనసభ హుందాగా సాగాలి. దూషణలు, వెకిలి చేష్టలకు చోటు ఇవ్వద్దు. గత శాసనసభలో నీచ రాజకీయాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మామూళ్ల మత్తుల అధికారులు, కల్తీసార విక్రయాలకు రాజకీయ అండ. ప్రశ్నిస్తే వ్యాపారుల దాడులు. తమిళనాడులో కరుణాపురంలో దారుణాలు ఎన్నో. 56 చేరిన మృతుల సంఖ్య. కొత్త చట్టమే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కారు చర్యలు. ఆర్ఓఆర్ 2020 చట్టం పూర్తిగా మార్చాలని నిర్ణయం. పాత చట్టంతో సమస్యల పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనే అభిప్రాయం. పాత చట్టాలు సవరించాలని కొత్త చట్టమైన ఓకే అన్న ధరణి కమిటీ. తమదైన ముద్ర ఉండేలా కొత్త చట్టం వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు. కీలక సవరణలతో ఆర్ఓఆర్ 2024 చట్టం ముసాయిదా రూపకల్పన పనులు. అధికార వికేంద్రీకరణ, రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటుపై స్పష్టత. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్, పాఠశాల నుంచి విద్యాలయాల వరకు వర్తింపు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం త్వరలో ఉత్తర్వులు. పతాక స్థాయికి టీడీపీ కక్ష సాధింపు. పార్టీ ఆఫీసు కూల్చేశారు. తాడేపల్లిలో నిర్మాణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూలగొట్టిన బాబు సర్కార్. మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ. ప్రపంచ స్థాయి హెల్త్ హబ్ 1000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి విధ్వంసంపై విచారణ జరపాలి. సిబిఐకి నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపై వేటు. సంస్కరణలకు కమిటీ. నేడు జరగాల్సిన నీట్ యూజీ వాయిదా. ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు. భరించిన విద్యార్థుల, విపక్షాల ఒత్తిడి. పరీక్షల పవిత్రత కాపాడుతాం. కేంద్రం లీక్ రాకెట్ ముందు మోదీ నిస్సహాయం. అసమర్థ నాయకత్వంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదం. రాహుల్ గాంధీ. నీట్ లీక్కి సూత్రధారి రవి పత్రి అరెస్ట్. గంగూల కమలాకర్ కాంగ్రెస్లోకి. పార్టీ మార్పుపై ప్రచారం. బీఆర్ఎస్ను వీడేది లేదంటున్న మాజీ మంత్రి. శంషాబాద్లో హెల్త్ హబ్, విమానాశ్రయం వద్ద 500 నుంచి 1000 ఎకరాల ఏర్పాట్లు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వారికి అన్ని రకాల వ్యాధుల చికిత్సకు భరోసా. ప్రపంచ స్థాయి ఆసుపత్రులకు హబ్లో చోటు. వైసీపీ అక్రమాలపై బుల్డోజర్. ఏపీలోని తాడేపల్లిలో ఇరిగేషన్ భూమిలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణం కూల్చివేత. 17 ఎకరాల్లో బోటుయార్డు భూమి స్వాహా కుట్ర. పార్టీ ఆఫీస్ కోసం 2 ఎకరాలు కేటాయిస్తూ జీవో. ఆ భూమిని స్వాధీనం చేయని జలవనరుల శాఖ. ప్రైవేట్ ఆస్తులకు జీఎస్టీ మినహాయింపు. రైల్వేల్లో పరిసేవలపైన జీఎస్టీ రద్దు. మంత్రుల కొత్త సీఎం కర్ర పెత్తనంపై అమాత్యుల కినుక. మానవుడికి తాళం వేస్తారా? 2 మంత్రులకి పెత్తనం ఏమిటని మండిపాటు. ప్రజల దృష్టిలో మమ్మల్ని డమ్మీలుగా చూపేందుకైనా మొదటిసారి మంత్రి అయిన వ్యక్తికి అందలమా? మంత్రులు అపార అనుభవం పట్టించుకోరా? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాత్ర. రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రుల రుసరుస. నేతల అంతర్గత చర్చల్లో పెళ్లిబిగుతున్న ఆగ్రహం. కాంగ్రెస్ ద్వంద్వ నీతి. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికి నీతి. హర్యానాలో బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలంటే స్పీకర్ రేఖ. అక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యథేచ్ఛగా చేర్చుకుంటున్న కాంగ్రెస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బైర్. రాహుల్ రేఖలో రక్తపు సంతకం. మీ హామీలు కూడా నీట్పై రాతలేనా? జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైంది? శ్రీశైలం ఇక ఎడారే. తుంగభద్రకు పూటికి సాగుతూ నావలి రిజర్వాయర్ విస్తరణకు కర్ణాటక స్కెచ్. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చేందుకు 31 నుంచి 52 టీఎంసీలకు విస్తరణ. వరద జలాలను మళ్లింపునకు పాచిక. ఇప్పటికే బేసిన్ రాష్ట్రాలకు డిపిఆర్. పరీక్ష కాదు శిక్షే. 5 ఏళ్లలో 41 ప్రశ్నాపత్రాలు లీక్. విశ్వసనీయత కోల్పోయిన ఎన్టీఏ. దిద్దుబాటు చర్యలు ఊసేలేదు. విద్యార్థుల్లో కట్టలు తెచ్చుకున్న ఆగ్రహం, అసహనం. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష వాయిదా. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తాయి కేంద్రం వైద్యారోగ్య శాఖ. బొగ్గు బావుల ప్రైవేటీకరణ ఆపాలి. సింగరేణి కేటాయించాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ డిమాండ్. కేంద్ర మంత్రికి నీట్ శాఖ. చంద్రబాబుతో పోటీ పడతా, అందుకు నాతో పాటు అధికారులు కష్టపడాల్సిందే. శంషాబాద్లో హెల్త్ హబ్. 500 నుంచి 1000 ఎకరాల కేటాయింపు. వసతారక క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఎన్డీఏ డైరెక్టర్ జనరల్పై వేటు. సుబోధ్ కుమార్ తొలగింపు. రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్ సింగ్కి కరోరాకు బాధ్యతలు. రియల్టర్ల మోసాలు. అసైన్డ్ భూముల్లో వెంచర్లు. అమాయక ప్రజలకు అమ్మకాలు. రిజిస్ట్రేషన్ చేయకుండా నోటరీలతో సరి. ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తున్న రెవెన్యూ అధికారులు. ఏపీ స్పీకర్గా